ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనాలు చెప్తూ ఉన్నాం. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేయుదునని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారలారా నేడు మీ కోటను ప్రవేశించుడి, రెండంతల మేలుతో నింపుతాను. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. ఈ రోజు ఆశపడటం నీవంతైతే, దేవుడు చేస్తాడని నమ్మటం నీవంతైతే, ఈ రాత్రి జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాన్ని ఆయన ఆరంభించబోతున్నాడు. ఆయన స్టార్ట్ చేయబోతున్నాడు నీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 40 నుంచి 46 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు మనకి. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 and verse 40 to 46. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని చెప్పాడు. చాలు, హల్లెలూయా. ఎంతమంది కుష్ఠరోగులండి? ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారు ఇక్కడ? ఒక కుష్ఠరోగి. కానీ ఇక్కడ ఒక కుష్ఠరోగి యేసు యొద్దకు వచ్చాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగం వస్తే ఊరి బయట పంపించేస్తారు. వాడు ఎంత అందగాడైనా, ఎంత పెద్ద ఆసామి అయినా, ఎంత పెద్ద కుటుంబీకుడైనా, ఎంత పెద్ద జాతిలో పుట్టినా, ఎంత ఐశ్వర్యం గల వ్యక్తి అయినా ఇమ్మీడియట్గా అతని చేతుల్లో మచ్చలు కనబడ్డప్పుడు, అతని శరీరంలో మచ్చలు కనబడ్డప్పుడు ఇమ్మీడియట్గా ఊరి బయట పంపించేస్తారు. మందు లేదు, ఆ ఊరి బయటికి వెళ్ళిపోయి తిండి లేక, నీళ్లు లేక, ప్రేమించేవారు లేక, ఆదరించేవారు లేక, హక్కును చేర్చుకునేవారు లేక, అందరికీ దూరమై ఆ ఊరి బయట నశించి కృషించిపోవాల్సిందే. సో ఈ కుష్ఠరోగికి ఒక మంచి ఆశ కలిగింది, తాను తిరిగి మంచిగా నడిచే ప్రజల వైపు నడవాలి అని. ఇళ్ళ వైపు చూస్తే అనుకుంటారు, మరలా నేను ఆ ఇంటిలోకి వెళ్ళాలి, మరలా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మరలా గ్రామంలోకి వెళ్ళాలి, నేను ఎవరు నన్ను విడిపిస్తారంటే, ఎవరు నన్ను రక్షిస్తారు, ఎవరు నన్ను దారి చూపిస్తారు అంటే అందరూ చెప్పారు. ఒకసారి యేసు ప్రభు అని ఆయన ఉన్నాడయ్యా, ఆయన వచ్చాడు, కుంటోళ్ళు నడిపిస్తున్నాడు, గుడ్డి వాళ్ళను చూపిస్తున్నాడు, మూగ వాళ్ళకు పలికిస్తున్నాడు, నీకు కూడా ఏమైనా సహాయం చేస్తాడేమో. విని 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 ఆ మాటలు పట్టుకుని బయలుదేరి వచ్చాడు ఒక కుష్ఠరోగి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒక కుష్ఠరోగి. అందరు కుష్ఠరోగులు అంటాడు కాదు, ఈయనకు ఒక ప్రత్యేకమైన ఆశ ఉన్నది, ప్రత్యేకమైన కోరిక ఉన్నది, ఎవరికి లేని కోరిక ఉన్నది. నీకు ఎటువంటి కోరిక ఉండాలి తెలుసా? అందరిలాంటి కోరికలు కాదు, ఎవ్వరికి లేని ఉన్నతమైన కోరిక నీకు ఉండాలి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. హైయెస్ట్ డిజైర్, ఉన్నతమైన ఆశ నీకుంటే ఉన్నతమైన కార్యం చేయడానికి ఉన్నతమైన దేవుని హస్తం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఏదో కూల్ చేసుకొని, ఏదో ఉతుక్కొని, ఏదో తింటా సరిపెట్టుకున్న జీవితం కోసం ఎప్పుడు ఆలోచించొద్దు. నువ్వు ఎప్పుడు ఆలోచించొద్దు, గొప్ప జీవితం కోసం ఆలోచించు. సైతానికి గొప్ప ఆలోచన వచ్చింది, వెంటనే వచ్చాడు. రాగానే యేసుప్రభు అక్కడ కనబడుతున్నాడు. వచ్చాడు, వెంటనే మోకరించాడు. హి నీల్ డౌన్ అండ్ వర్షిప్ ద లార్డ్. ఇంగ్లీష్లో రాయబడి మాట్లాడి హి వర్షిప్, ఆరాధించాడు దేవుణ్ణి. నీల్ డౌన్ చేశాడు, మోకరించాడు. మోకరించి అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే, ఆ మాట చదువుదాం ఒకసారి, ప్లీజ్ రీడ్ దట్ వర్డ్స్. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. yes, చెయ్యగలవు ఆయనతో చెప్పి. చాలు. ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. యూ కెన్ మేక్ మీ క్లీన్ లార్డ్. నువ్వు చేయగలవు, నువ్వు గొప్ప దేవుడివి. హల్లెలూయా. యేసుప్రభు ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక గుడ్డోని బాగు చేయాలంటే అంటాడు, నమ్ముతున్నావా నేను చేస్తానని అంటాడు. ఇక్కడ మాత్రం అడగలేదు. ఎందుకని? నమ్ముతున్నావా నేను చేయగలనని, ఇంత గొప్ప కార్యం చేయగలను నమ్ముతున్నావా? మందు లేని వ్యాధిని స్వస్థపరిచిన నమ్ముతున్నావా? దిక్కులేని నిన్ను అనేకులకు దిక్కుగా చేయబోతున్నా నమ్ముతున్నావా? ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ సీ ద రియాలిటీ. నువ్వు నమ్మితే దేవుడు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకపోతే ఏమీ లేదు. మనకి ఎక్కడ వస్తుంది, మన జాతికి ఎక్కడ వస్తుంది, మన కులానికి ఎక్కడ దొరికింది, మన తాత ఎట్టున్నాడు, మన ముత్తాత ఎట్టున్నాడు, చెవులో చుట్ట పెట్టుకొని
చెవులో చుట్ట పెట్టుకొని ఏదో తిరుక్కుంటున్నాడు, మనకేడ వస్తుంది అయ్యా? నో. వెన్ యూ జాయిన్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు యొక్క కుటుంబంలో జాయిన్ అయినప్పుడు నువ్వు నేను చెప్పాను మొదటి రోజు, నువ్వు తాతలాగా ఉండవు, నీ ముత్తాతలాగా ఉండవు. వాళ్ళ డిఎన్ఏ కాదు, వాళ్ళ జాతి కాదు నీది, వాళ్ళ పరిస్థితి కాదు నీది, వాళ్ళకున్నటువంటి క్యాస్ట్ కాదు నీది, వాళ్ళకున్నటువంటి స్థితి కాదు నీది. నువ్వు రాయల్ ప్రీస్ట్, నువ్వు రాజులైన యాజక సమూహంగా మార్చబడబోతూ ఉన్నావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రాజులైన యాజక సమూహముగా, తన సొత్తైన ప్రజలుగా, చీకటిలో నుంచి, పాపములో నుంచి, కులములో నుంచి, మతములో నుంచి నిన్ను పిలిచి రాజులైన యాజక సమూహముగా, ప్రత్యేక జనముగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నన్ను చప్పట్లు కొడదాం గట్టిగా, చేతులు ఎత్తి. నువ్వు ఇంకా కులంలో బతుకుతున్నావేమో, మతంలో బ్రతుకుతున్నావేమో. నో, నన్ను అడిగితే ఎవరు కులం ఏంటంటే ఐఎమ్ ఇండియన్ క్రిస్టియన్. ఆమేన్. నీకు పలాంది రాదు కదా, ఇల్లు రాకపోతే పోనీ, నా ప్రభు 10 అంతస్తుల మేడ కట్టించేస్తాడు నాకు. గవర్నమెంట్ ఇచ్చేసి రాలిపోయే సున్నవిలు నాకెందుకు, 4 రోజుల్లో పడిపోయే స్లాబ్ నాకెందుకు? ఆయన గడితే ముచ్చపు గుమ్మాలు, నీలములతో పునాదులు, నీలాంఛనములతో నీ కట్టడను ఆయన కట్టబోతూ ఉన్నాడు, నాకు కట్టబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చర్చిలోనే మత్తయ్య, స్కూల్లోనే మొత్తయ్య, ఆడేమో అక్కడేమో సువార్త, ఇక్కడికొత్తేనేమో సత్యవతి. నేను చూస్తే చాలామంది పేర్లు నాకు తెలిసి 99%, 1% ఏమో దేవుని కృపలో వచ్చారేమో, కానీ 99% పేరు మార్చుకొని చదువులు చదివేదో ఉద్యోగం చదువుకునేటువంటి వాళ్ళ జీవితంలో 99% ఉద్యోగాలు లేవండి. తిరుగుతున్నారు, చెప్పులు అరిగేటట్టుగా తిరుగుతున్నారు. కారణం ఏంటి అంటే దేవుడు ఇవ్వకపోతే, దేవుడు చెయ్యి చాపకపోతే నువ్వు ఉద్యోగం పొందుతావనే మాట కల్లా, ఆశ్రయించబడతావనే మాట కల్లా. ఆమేన్. నేను చెప్తాను నిజంగానే, ఒకవేళ నువ్వు జాషువా అంటేను, లేకపోతే పౌలు అంటే నీకు ఉద్యోగం రాకపోవచ్చు. నేను చెప్పే మాట ఏంటంటే, ఉద్యోగం చేసి జీతం తీసుకునేటువంటి లెవెల్లో దేవుడిని ఉంచాలనుకోవట్లేదు, కానీ ఉద్యోగం ఇచ్చి, జీతం ఇచ్చి 100 మందిని పోషించే గొప్ప ఎండిగా, సీఈఓగా మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. క్రైస్తవుడు జీతం తీసుకోడు, కానీ క్రైస్తవుడు జీతం ఇస్తాడు. చెప్పాలి గట్టిగా. దేవుడు నిన్ను ఇచ్చే చేయిగా చేయబోతున్నారు. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ యువర్ హ్యాండ్ యాస్ ఎ గివింగ్ హ్యాండ్. నీ చేతిని ఇచ్చే చేయిగా మార్చబోతున్నాను. ఎంతమందికి ఇష్టం నా చెయ్యి ఇచ్చే చేయిగా మారాలి? ఇచ్చే చేయిగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. బిల్ గేట్స్ అనేటువంటి ఆయన, ప్రపంచ కుబేరుడు ఒక ఆయన, సాఫ్ట్వేర్ కంప్యూటర్ చేసేటువంటి ఆయన, 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్. ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్తే ఆయన బుక్స్ మొత్తం ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్ ఇసిరి కొట్టాడంట. గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్, హౌ డేర్, నీకు ఎంత డేర్ నా రూమ్లోకి వచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ ఫెయిల్యూర్ క్యాండిడేట్, మిడిమిడి వాడితో పాస్ అయ్యి నీకు ఇంతవంటిది ఇదా? ఎలా అవతలకి ఆయన పంపించేశాడు. తన ఫ్రెండ్, దేవుడిని ఎరగనటువంటి వాడు, 10th ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్, బీటెక్ ఫస్ట్, అన్ని ఫస్ట్ వాడు, గోల్డ్ మెడలిస్ట్. కానీ చెబుతాడు, బిల్ గేట్స్ అంటాడు, నా ఫ్రెండ్ అన్నిట్లో ఫస్ట్, వాడికి ఒక గొప్ప జాబ్ వచ్చింది, వాడికి మంచి శాలరీ ఉంది. అయితే వాడు ఎక్కడ పని చేస్తున్నాడు తెలుసా? నా కంపెనీలో పని చేస్తున్నాడు, నేను జీతం ఇస్తే తీసుకుంటూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దేవుడి మాట చెప్పేటప్పుడు మేలుకో, ఉత్సాహంతో చురుకుగా మారు. మందమతిగా ఉండొద్దు, నువ్వు చురుకుగా మారాలి. చెప్పాలి గట్టిగా. బైబిల్లో గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. చెప్పు గట్టిగా, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము, చురుకు ఉండుట గొప్ప భాగ్యము. 9 గంటల చర్చి అంటే 8:30కి పోయి కూర్చొని చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. కాలాన్ని పోగొట్టుకునేటువంటి వాడు అజ్ఞాని, కాలాన్ని సంపాదించుకునేటువంటి వాడు జ్ఞాని. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితం చురుకుగా మారుతుందో అదే గొప్ప భాగ్యం. చురుకైన వాళ్ళు ఎవరైనా పనికి పిలుస్తారు. తిండిపోతున్నావు, నిద్రపోతున్నావు, ఎవరు పిలవరు. ఎంత టాలెంట్ ఉన్నా సరే నువ్వు నిద్రపోతే, నువ్వు బద్ధకస్తుడు అయితే, నిద్రపోయే వ్యక్తి అయితే, నో వన్ కెన్ కాల్ యూ. మదర్ తెరెసా చెప్పిన కొటేషన్ ఏంటి అంటే, దేవుడు ధనవంతులు వాడుకోలేకపోవచ్చు, దేవుడు టాలెంట్ ఉన్న వాడుకోకపోవచ్చు, అందంగా ఉన్న వాడుకోకపోవచ్చు, కానీ సిద్ధపడిన ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే మనకు బైబిల్ చెబుతుంది ఏంటంటే, సిద్ధ మనసును జోడు తొడుగుకొని, యు మస్ట్ వేర్ ద షూస్ ఆఫ్ రెడీనెస్ ఇన్ యువర్ లైఫ్. సిద్ధ మనసును జోడు తొడుక్కుంటే దేవుడిని వాడుకోకుండా ఒక్కరోజు కూడా విడిచిపెట్టడు.
చెప్పాలి గట్టిగా. నిన్ను ఆస్వాదించుకొని విడిచిపెట్టాడు దేవుడు ఒక్కరోజు కూడా. నిన్ను ఘనపరుస్తాడు, ఆయన ఆస్వాదిస్తాడు, ఆయన అద్భుతం చేస్తాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఇతనికి ఒక సిద్ధపాటు. ఎవరైనా వెనక లాగుతున్నా, ఎవరైనా మాటలు చెబుతున్నా, కుష్ఠరోగి ఆగలేదు. రేయ్ నేను చంపేస్తారా, కొడతారా అంటే ఆగలేదు. చచ్చినా పర్లేదు. కుష్ఠరోగిగా చచ్చే కంటే, వెలివేయబడి వాడిగా చచ్చే కంటే, ఒకవేళ పోతూ మంచి కార్యం కోసం పోతూ చచ్చాడంటే చాలు నాకు. వెళ్ళాడు, మోకరించాడు. యవనస్తుడా మోకరిస్తున్నావా? యవనస్తులా మోకరిస్తున్నావా? మోకరించే యవనస్తులు ఇంటికి దీపం, మోకరించే యవనస్తురాలు ఇంటికి దీపం. లిఫ్ట్కి వేసుకునేవాళ్ళు చెప్పండి, బ్యాకప్లు కొట్టేవాళ్ళు, గోరింటాలు ఇంత పొడుగు పెట్టేవాళ్ళు కాదు. నీకు ఆశీర్వాదం కాదు. నేను చెప్తే ఎక్కడున్నా చెప్తా ఈ మాట. మా నాన్న ఒకటే అనేవాడు, నానా నాకు బంగారం కొని నాన్న అంటే అనేవాడు, నువ్వే బంగారం రా, నీకు బంగారం ఎందుకు రా అనేవాడు. ఆమె అర్థమైందా నేను చెప్పిన మాట మీకు? ఆయన కొనిచ్చే స్తోమత లేదు, కానీ నానా నాకు బంగారం కావాలంటే, బంగారం వేసుకోవడం పెద్ద విశేషం కాదు నానా, బంగారంగా మారటం విశేషం. చెబుదాం గట్టిగా హల్లెలూయా, చెబుదాం గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చిలక ప్రశ్నలు పోతుంటే అందరు నన్ను అడిగేది, నానా నానా నాకు కూడా చూపించు నానా. చిలక ప్రశ్న వాళ్ళు భలే చెప్తున్నారు నాన్న అంటే, మా నాన్న చెప్పేవాడు, వాడి జాతకం బాగలేక చిలక వేసుకొని ఊరంతా తిరుగుతూ ఉన్నాడు, ఇక నీ జాతకం ఏం చెప్తాడు వాడు? ఆమేన్, చెబుదాం గట్టిగా. వాడి జాతకం బాగలేక చిలక వేసుకొని లేనిపోని మసిపూసి మారేడుగా చేసుకొని వెళ్తా ఉన్నాడు. వాడికి నీ జాతకం ఏం తెలుసమ్మా? నీ జాతకం దేవుడు, నీ జాతకం చదువులోనే ఉంది, బాగా చదువుకో. నీ చేతిలో నేను గోరింట పెట్టుకుని, నాన్న గోరింట పెట్టుకుని చూడు ఎంత బాగా పండిందంటే, గోరింట పెట్టుకోవడం చేతులు వాడబాక రాజ్యాంగాన్ని రాసే చేతులుగా మారాలి నీ చేతులు అనేవాడు. చరిత్ర రాసే చేతులుగా మారాలి నీ చేతులు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నాన్న గాజేసుకుని బాగుందా, ఎందుకు ఇవన్నీ? నీ చెయ్యి నూతన గొప్ప 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 కార్యాలు చేసేదిగా మారాలి. నువ్వు కలెక్టర్ అయితే ఒక జిల్లా తలరాత మారుస్తావు, నువ్వు ఒక గొప్ప అధికారి అయితే అనేక తలరాత మారుస్తావు. ఈ పిచ్చి పిచ్చి అని పెట్టుకుని ఎందుకమ్మా నువ్వు? ఈ పిచ్చి పిచ్చి అని పెట్టుకుని ఎందుకు నువ్వు? అసలు ఆయనకి అంత నన్ను అలా మలచాలని ఎలా అనిపించిందో, ఎలా అలా చెప్పాలని ఎలా అనిపించింది నాకు అర్థం కాదు. తల్లిదండ్రులు కొనిస్తారు, బంగారం కొనిస్తారు, ఏవేమో కొనిస్తారు, అలంకరిస్తారు, చేస్తారు. మా నాన్న మాత్రం అలాంటి వాడు కానే కాదు. అసలు ఆయన చేతితో ఒక చిన్న బంగారం కొనేవాళ్ళు ఎప్పటికీ నాకు. ఆయన ఒకటే మాట అంటాడు, నీకు బంగారం కొనివ్వటం నాకు ఇష్టం లేదు, నువ్వే బంగారంలాగా మారి అనేకుల బ్రతుకుల్లో బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆశిస్తున్నాను నేను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రియ తల్లి, నీ తల్లికి నీ పిల్లకు మోకరించడం నేర్పించు, ప్రార్థించడం నేర్పించు, ఆరాధించడం నేర్పించు, కన్నీటి ప్రార్థన నేర్పించు. సీరియల్ ముందు కూర్చొని నువ్వు కూడా పడుకొని వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ మా దగ్గరకు వస్తానమ్మా, అబ్బాయి మాట వింటలేదమ్మా, ప్రార్థన చేయమ్మా, ఉపవాసం ఉండమ్మా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయపోతానమ్మా, మా వాడు మారాలి, ఉపవాసం ఉంటామ్మా. ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాం? 100 మంది ఉంటే 100 రోజులు ఉపవాసం ఉంటే మా పని అంతే ఇంకా. అందుకే కుటుంబం, ప్రతి కుటుంబం మొదట ఆరాధనా స్థలంగా మార్చబడాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవ్రీ హౌస్ మస్ట్ బి ఎ వర్షిప్ ప్లేస్ ఫర్ గాడ్. నీ యవనస్తులకు నేర్పించాలి, మోకరించి చూపించాలి వాళ్ళకి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవు, యు కెన్ లార్డ్, నువ్వు సమర్థుడవు, శక్తిమంతుడవు. వెంటనే దేవుడు అన్నాడు, ఇమ్మీడియట్గా అనేసాడు. నమ్ముతున్నావా అనలేదు, చేయగలను అడుగుతున్నావా అనలేదు, ఇమ్మీడియట్గా అన్నాడు. చదవండి ఒక మాట అక్కడ. చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పారు. చెప్దాం గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఐ విష్ బి క్లీన్ బి హీల్డ్ అన్నాడు ఆయన. ఒకే ఒక మాట చెప్పాడు. ఇమ్మీడియట్గా అతని కుష్ఠరోగం అతను విడిచిపెట్టి వెళ్ళిపోయి, చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. అంత ప్రకటించడం మొదలు పెట్టేశాడు. అతను పోవటానికి ముందు ఏమన్నాడు దేవుడు తెలుసా? నువ్వు వెళుతున్నావు కానీ ఎవ్వరికి కానీ ఈ విషయం చెప్పొద్దు అన్నాడు. ఏమయ్యో చెప్పకు సుమి, ఏం చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు అంటే, నీ నోటి మాట నీ సాక్ష్యం కాకూడదు, కానీ నిన్ను చూసి 1000 నోళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను మారాను అని నువ్వు చెప్పడం కాదు, నీ మారిన బ్రతుకు చూసి, నీ మారిన నడవడి చూసి, మారిన నీ నోటి మాటను చూసి, మారిన నీ ప్రవర్తన చూసి ప్రజలు చెప్పాలి, ఫలానా వ్యక్తి మారాడు అని, ఫలానా వ్యక్తి మారింది అని, ఫలానా వ్యక్తి చేత అద్భుతం జరిగిందని, ఫలానా వ్యక్తి నిన్నటువంటి వాడు కాదు, ఈరోజు ప్రత్యేకమైన వాడు అని చెప్పేసి ప్రజలు నీ గురించి చెప్పాలి. చెప్పాలి గట్టిగా. అందుకని నువ్వు చెప్పొద్దు,
ఆ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ పిలిచి అడిగారు, వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. ప్రపంచంలో బెస్ట్ ప్లేస్ ఏంటి అని అంటే ఆ అమ్మాయి వెంటనే చెప్పింది, మై హౌస్ అనింది, నా ఇల్లు అనింది. ఏ నయాగరా ఫాల్స్ అని చెప్పలేదు, లేకపోతే ఏ కాశ్మీర్ కొండలు అని చెప్పలేదు, లేకపోతే ఇంకేదో 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 అని చెప్పలేదు. కానీ మై హౌస్, చిన్న ఇల్లే కానీ మా ఇంట్లో పరలోకం ఉండేదండి, ప్రార్థన ఉండేదండి. నా తండ్రి ఒక్క బూతు మాట మాట్లాడి నేను వినలేదు, నా తల్లి ఒక్క అబద్ధం చెప్పడం నేను వినలేదు, వాళ్ళు కొట్టుకోవడం చూడలేదు. పచ్చడి మెతుకులు వేసుకొని తిన్నాం, మేము ఎంతో పరలోక సంతోషం అనుభవించాం. ప్రైజ్ లార్డ్. చెప్పగలరా రేపటి నీ పిల్లలు, నీ ఇంటిని గురించి, నీ పెంపకాన్ని గురించి, నీకు చెప్పిన మాటల గురించి ఎవరైనా నీ పిల్లలు చెప్పగలరా? గుండె మీద చేసుకొని చెప్పు. అందుకే దేవుని బిడ్డ, నువ్వు చిన్న గూటిలో ఉన్నా సరే పెద్ద దేవుని యొక్క వారసుడిగా బ్రతికినప్పుడు నీ పిల్లలు ఆ గూట్లోంచే ఆకాశానికి ఎగురుతారు. పక్షి రాసు పిల్లల వలె గగనాల్లో ఎగురుతారు, ఆకాశ మేఘాల్లో ఎగురుతారు. కన్నులెత్తి చూడగలిగేంత గొప్ప స్థాయిలో దేవుడు తీసుకొని వస్తాడు వాళ్ళని. యథార్థవంతునికి ఏ మేలు చేయక మానడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీతిమంతుని దాటిపోడు ఆయన. ఆయన గొప్ప కళ్ళు చేసే రక్షకుడు. హల్లెలూయా. నమ్మకస్తునికి ఏ మేలు చేయక మానడు. యథార్థవంతుని దాటిపోడు. నీ ఇంట్లో యథార్థత ఉంటే, నీ జీవితంలో నమ్మకత్వం ఉంటే, నీ ఇంట్లో పరిశుద్ధత ఉంటే, నీ ఇంటిని దేవుడు దాటిపోడు. ఆమేన్. డబ్బు లేదని బంధువులు దాటిపోవచ్చు, అధికారం లేదని లోకస్తులు దాటిపోవచ్చు, కానీ దేవుడు అక్కడ నిలబడి ఉంటాడు, పొమ్మన్న పోడు. ఎందుకంటే నీ ఇంట్లో యథార్థత ఉంది, నమ్మకత్వం ఉంది కాబట్టి పోడు ఆయన. చప్పుడు కూడా పిక్కర కదా మాయపరుస్తాం. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పొద్దు. నీ ప్రవర్తన చూసి, నీ శరీర దారుఢ్యము చూసి, దేహమును యాజకుని కనబరుచుకోవాలను. నీకున్నటువంటి ఆ యొక్క శరీర దారుఢ్యాన్ని చూసి వాళ్ళు చెప్పాలి తప్ప నువ్వు కాదు చెప్పాల్సింది. ఆమేన్. చెప్పాలి గట్టిగా. అందుకే మనం ఇతరులకి ఎలా బ్రతకాలంట? నా నోరు నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం. నో. జీవితం నీది అనుకుంటే ఖచ్చితంగా అది శాపంలో పడిపోతుంది. జీవితం దేవుడిది అనుకుంటే నిన్ను బట్టి కోట్ల మంది రక్షించబడబోతూ ఉన్నారు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడబోతూ ఉన్నావు. చప్పలు కూడా బిగ్గరగా అదే మాయంపరుస్తావు. ఆ తర్వాత చూస్తే అతను వెళ్ళాడు, అక్కడ చుట్టుపక్కల ఊర్లన్నీ ప్రకటించడం మొదలుపెట్టేశాడు. మారు మనసు పొందిన నీవు, బ్యాప్టిజం పొందిన నీవు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచిద్దాం. ఇతను వెళ్ళి అందరికీ కనబరుచుకున్నాడు తన జీవితాన్ని. అందరూ మారు మనసు పొందారు. కొన్ని వేల మంది రక్షించబడ్డారు, కొన్ని లక్షల మంది రక్షించబడ్డారు, కొన్ని వేల మంది దీవించబడి ఆ తర్వాత యేసు ప్రభు ఆ ఊరు వెళ్తే ఆయన వెళ్ళటానికి ఖాళీ లేకుండా అయిపోయిందంట. చప్పలు కూడా బిగ్గరగా ఆయన మాయపరుస్తా. కుష్ఠరోగంటే బాగుపడ్డాడంట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా జరిగింది ఇది? అందరూ చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. గ్రామాలు పరిగెత్తుకుంటూ వచ్చారు. నీ మాటకి ఎవరు మారకపోవచ్చు, కానీ నీ సంపూర్ణ మార్పుకి మాత్రం తల వంచాల్సిందే ఎవరైనా. నీ ఇంటి ముందు క్యాలెండర్ పెట్టుకుంటేనో, నీ ఇంటి గోడ మీద దేవుడు వాక్యం పెట్టుకుంటేనో, సాతాను నువ్వు బైబిల్ పట్టుకుంటేనో, ప్రార్థన చేస్తానో, ఆరాధన చేస్తానో, ఒకవేళ నిన్ను తాకి నాశనం చేసి వెళ్ళిపోవచ్చేమో. కానీ చెబుతున్నా, పట్టుకున్న వాక్యం ప్రకారం నువ్వు నడవటం ప్రారంభిస్తే నీ ముందు ఏ దురాత్మ శక్తులు ఉండటానికి వీల్లేదు. గాజ వణుకుతూ పారిపోబోతూ ఉన్నాయి. చప్పలు కూడా బిగ్గరగా అదే మాయపరుస్తావు. When you start to walk according to the word of God, at the moment when you start to walk, to live according to the word of God, no devil can stand before you, no enemy can stand before you. ఏ శత్రువు కానీ ఏ దురాత్మ కానీ ముందు నిలబడటానికి వీలు లేదు. చప్పలు కొడదాం గట్టిగా హల్లెలూయా. వాక్యం వినడం కాదు, విన్న ఒక్క మాట నీకు అర్థమైనా సరే ఆ మాట ప్రకారం నడవటం ఎప్పుడు స్టార్ట్ చేస్తావో నీలో దరిద్రం పారిపోతుంది, నీ ఇంట్లో శాపం పారిపోతుంది, నీ ఇంట్లో వ్యాధి పారిపోతుంది, నీ కుటుంబంలో ఉన్నటువంటి కర్మ ఇట్ విల్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్ సడన్లీ. ఖచ్చితంగా నీ ఇంట్లో దరిద్రం శాపం పారిపోబోతూ ఉన్నది. ఎంతమందికి ఇష్టం నేను ఆశీర్వాదకరంగా మారాలి? చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బంధకాల్లో పడి ఉన్నటువంటి నీవు ఈరోజు విడుదల పొందాలి. నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. అద్భుతంగా నడిపించబోతూ ఉన్నాడు, ఆశ్చర్యంగా నడిపించబోతూ ఉన్నాడు. కుష్ఠరోగి ఏ విధంగా ప్రియ దేవుని బిడ్డ దేవుని కొరకు తృష్ణగొని మరణపు అంచుల్లో నుంచి, మరణపు స్థితిలోంచి వచ్చాడు. తిరిగి అతని శరీరం సౌష్ఠవంగా మార్చుకున్నాడు. అతనికి ఉన్నటువంటి రోగమంతా పోగొట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు?
సినిమాకి పోలేదు తర్వాత, ఎక్కడికి వెళ్ళాడు? బ్రాందీ షాప్కి పోలేదు తర్వాత, ఎక్కడికి వెళ్ళాడు? కొట్లాటకు పోలేదు. దేవుని గురించి ప్రకటించడానికి, తన బ్రతుకుని మార్చిన దేవుని ప్రకటించడానికి, తన జీవితాన్ని మార్చిన దేవుని ప్రకటించడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చప్పులు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. మా డాడీ ఎప్పుడు ఒక సాక్ష్యం చెప్తాడు నాకు. ఆయన చర్చకు ఒక 2 కుష్ఠరోగులు భార్యాభర్తలు వచ్చేవాళ్ళంట. డాడీ ప్రార్థన చేశాడు ఆయన వాళ్ళ కోసం. చాలా బాధతో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుతంగా వాళ్ళని స్వస్థపరిచాడు. వాళ్ళకి మళ్ళీ చేతులు వచ్చినాయి, మళ్ళీ ముక్కు వచ్చింది. ఆయన ప్రార్థన చేసినప్పుడు చాలా అద్భుతం జరిగింది. డాడీ చెప్పారు, ఎక్కడైనా ఒక ఇంట్లో వాచ్మెన్గా ఉండి నువ్వు ఇంట్లో పని చేసుకో, ఆయన వాచ్మెన్గా ఉంటాడు, చెరకు 10,000 వస్తుంది, హ్యాపీగా బ్రతుకుతారు, పోండమ్మ అని పంపించాడు. ఆయన కొంత డబ్బు ఇచ్చి పోండని పంపించాడు. వీళ్ళు ఏం చేశారు? ఆ డబ్బున్నంతవరకు తిన్నారు బాగా. ఇక పని చేసుకోవడానికి ఇష్టం లేక మళ్ళీ చేతులు గుడ్లు కట్టుకొని ఈ చర్చి కాడ నుంచి ఇంకో చర్చి కాడ పోయి కూర్చొని మళ్ళీ దాని నిండా కలర్ పోసుకొని బాగున్న శరీరానికి మళ్ళీ కలర్ పోసుకొని పోయి అడుక్కోవటం మొదలుపెట్టారు. తిరిగి మరలా కుష్ఠవ్యాధి వచ్చిందండి. ఈసారి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా పోలేదండి. స్వస్థపడిన నీవు ఎటు వెళ్తున్నావు? ఆశ్రదించబడినటువంటి నీవు ఎటు వెళుతున్నావు? ఏ విధంగా ఉంది నీ జీవితం? ఈ రాత్రి దేవుడు నీ ముందున్నాడని గుర్తుపట్టి, ప్రతి నిమిషం ఆయన గమనిస్తున్నాడని, ప్రతి క్షణం ఆయన గమనిస్తున్నాడని గుర్తుపట్టి నడవగలిగితే ఈ రాత్రి నీ ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యకాలు చేయబోతూ ఉన్నాడు. నీ బ్రతుకునకు మధ్యాహ్న కాల తేజస్సు వలె, నీరు కట్టిన తోట వలె, ఉబుకుచుండే నీటి ఊట వలె నీ బ్రతుకును మార్చబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రతి చీకటి నిరాశను తీసివేసి క్రొత్త బ్రతుకునికి ఇవ్వబోతున్నాడు, క్రొత్త ఆశ్వాదానికి ఇవ్వబోతున్నాడు. ఆయన సమాధాన జీవిత ప్రభునికి ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా? ఈ రాత్రి అద్భుతాలు చేసే తండ్రి మన పక్షాన ఉన్నాడు. నీ స్థితిని మార్చే దేవుడు నీతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. మోకరించి కుష్ఠరోగి దేవుని ముందు అడిగాడు, నన్ను శుద్ధుడిగా చెయ్యగలవు? ఈరోజు చెబుతావా, నా సేవను ఆశ్రదించగలవు, నా సరిహద్దులు విశాలపరచగలవు, కృంగిన నన్ను లేవనెత్తగలవు, మృతతుల్యమైన నన్ను తిరిగి లేవనెత్తగలవు, నా వ్యాధిని బాగు చేయగలవు, నాకున్న సమస్యను తిరిగి బాగు చేయగలవు, చెదిరిపోయిన నా కుటుంబాన్ని బాగు చేయగలవు, బలహీనమైన నా కుటుంబాన్ని బాగు చేయగలవు. నమ్ముతున్నావా ఈ రోజున? చెప్పు, యేసయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నీ శక్తిని నమ్ముతున్నానయ్యా, నీ బలము నమ్ముతున్నాను ప్రభువా, నీ అభిషేకాన్ని నమ్ముతున్నాను ప్రభువా. చెబుదాం అందరూ, ఐ బిలీవ్, నమ్ముతున్నాను ప్రభువా, నేను నమ్ముతున్నాను యేసయ్యా. అందరూ చెబుదాం, ఏక మనసుతో చెబుదాం. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే ఈ రాత్రి దేవుని మహిమ చూడబోతున్నావు. అందరు చేతులెత్తి దేవుని అడుగుదాం. ఈ రాత్రి నీ కుటుంబం ఎదురు నిలబడి ఉన్న దేవుడు, నీ కృంగిన జీవితం ఎదురు నిలబడిన దేవుడు, దివారాతులు కన్నీటితో నలిగిపోతున్నటువంటి నీ జీవితంలో ఎదురుగా ఉన్న దేవుడు సమర్థుడు. నమ్ముతున్నావా? మనుషులు నమ్మి మోసపోయావేమో, లోకాన్ని నమ్మి విసిగి వేసారిపోయావేమో. యేసు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్యా, యేసయ్యా, చెబుదాం అందరం కూడా. గ్లోరీ జీసస్, హల్లెలూయా. నా జీవితంలో రా తండ్రి, అద్భుతం చెడు దిగిరండి. నువ్వు నోరు తెరిస్తే ప్రభు నీ నోటిని మేలుతో నింపాలని ఆశపడుతున్నాడు. అటు చూడొద్దు, నీ బాధ నీలోనే పెట్టుకొని తిరిగి వెళ్ళొద్దు, నీ కన్నిటిని నువ్వే దిగమింకొని వెళ్ళొద్దు. యేసు యొద్దకు రా. కుష్ఠరోగి తన రోగాన్ని తానే దాచుకొని ఉండలేదు. యేసు యొద్దకు వచ్చాడు, యేసు వద్ద తల వంచాడు, యేసులో నమ్మకం ఉంచాడు, యేసులో నిరీక్షణ ఉంచాడు. జీసస్, హల్లెలూయా. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు, ఈ నమ్మకం వమ్ము కాదు. యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము తండ్రి, ఘనపరుస్తున్నాము తండ్రి. యేసయ్యా, నీ కృప నాకు కావాలి తండ్రి, మీ దయ నాకు కావాలి తండ్రి. రా తండ్రి నా జీవితంలో, రండి నా బ్రతుకులో తండ్రి. తొలకరి వానవై కడవరి వానవై వర్షించు శుద్ధాత్ముడా, ప్రవహించు పరిశుద్ధుడా.
తొలకరి వానవై కడవరి వానవై తొలకరి వానవై కడవరి వానవై వర్షించు శుద్ధాత్ముడా ప్రవహించు పరిశుద్ధుడా వర్షించు శుద్ధాత్ముడా ప్రవహించు పరిశుద్ధుడా తొలకరి వానవై కడవరి వానవై. చప్పలు కొడదామా, చప్పలు కొడదామా. యేసయ్యా, యేసయ్యా. తండ్రి వర్షించు నా జీవితములో, వర్షించు నా బ్రతుకులో. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆకాశవాక్యమును విప్పి మన మీద కురిపిస్తున్న వేళ ఈ సమయం. సెలయేటి తరకల్లో తొలి కిరణమై సడిలేని వాగుల్లో తొలి చినుకువై సెలయేటి తరకల్లో తొలి కిరణమై సడిలేని వాగుల్లో తొలి చినుకువై తడిలేని మడుగుల్లో జలపాతమై తడిలేని మడుగుల్లో జలపాతమై వర్షించు శుద్ధాత్ముడా ప్రవహించు పరిశుద్ధుడా వర్షించు శుద్ధాత్ముడా ప్రవహించు పరిశుద్ధుడా. యేసయ్యా, యేసయ్యా. పాడదామా, స్వరమెత్తి పాడదామా. ఆమేన్. యేసయ్యా, 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 యేసయ్యా. Jesus, hallelujah. Holy, Holy Spirit. Glory. ఆయన చెంతకు వచ్చి వారిని ఎవరిని కూడా తోసివేసే దేవుడు కాదు. విశ్వాసము కలిగి నీకున్న సమస్యని ఆయన పాదాల చెంత పెట్టి ఆయన పాదాల చెంత పడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయాలి. శరణున్న బ్రతుకుల్లో చిరు దీపమై సంఖ్యల సడిలోన సంగీతమై శరణున్న బ్రతుకుల్లో చిరు దీపమై సంఖ్యల సడిలోన స్తమై శోధనల ఒడిలోన స్తుతి గానమై. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.